కృష్ణా జిల్లాలోని గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు అలుముకుంది. రన్వేపై పొగమంచు కారణంగా విమానాల ల్యాండింగ్ ఆలస్యమవుతోంది. హైదరాబాద్ నుంచి గన్నవరం వచ్చిన ఇండిగో విమానం రన్వేపై ఫాగ్ ఉండటంతో గాల్లోనే చక్కర్లు కొట్టింది. వాతావరణం అనుకూలించకపోవడంతో తిరిగి హైదరాబాద్ పంపించారు. గన్నవరం విమానాశ్రయం ప్రాంతంలో దట్టమైన పొగమంచు కారణంగా హైదరాబాద్ తిరిగి వెళ్లిపోయింది. విమానం పంపించారు. దీంతో అక్కడ వాతావరణం అనుకూలించకపోవడంతో ఫ్లైట్ ల్యాండింగ్ కి కష్టమైంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్. సునీల్, దట్టమైనటువంటి పొగమంచు కారణంగా గన్నవరం విమానాశ్రయానికి వచ్చేటటువంటి పలు విమానాలన్నీ కూడా గాలిలో చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని విమానాలు తిరిగి వెళ్లిపోతే పరిస్థితి ఉంది. ఢిల్లీ నుంచి గన్నవరానికి చేరుకున్నటువంటి ఎయిర్ ఇండియా విమానం, చెన్నై నుండి వచ్చినటువంటి ఇండిగో విమానం, హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఇండిగో విమానం కూడా ఇక్కడ వాతావరణం అనుకూలించకపోవడంతో గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగేటటువంటి పరిస్థితి లేక గాలిలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. గన్నవరం విమానాశ్రయ రన్వే పైన దిగటానికి వాతావరణం ఏమాత్రం అనుకూలించలేదు. కొద్దిసేపటి నుంచి కూడా ఆ విమానాలు దిగే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా అసలు రన్వే మొత్తం కూడా పొగమంచుతో కప్పేసి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ఇండిగో విమానం రన్వే పై దిగటానికి ఎక్కడ అవకాశం లేకపోవడంతో మొత్తం మీద హైదరాబాద్ కి దారి మళ్లించారు. ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ఎయిర్ ఇండియా విమానం కూడా హైదరాబాద్ కి మళ్లించారు. అదేవిధంగా చెన్నై నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్నటువంటి ఇండిగో విమానం ఇంకా గాలిలో చక్కర్లు కొడుతోంది. మొత్తం మీద దట్టమైన పొగమంచు కారణంగా 3 విమానాలు విజయవాడ ఎయిర్పోర్ట్ కు వచ్చింది. అక్కడ పూర్తిగా పొగమంచుతో దట్టమైన పొగమంచుతో కప్పి ఉండటంతో దిగేటటువంటి వాతావరణం లేకపోవడంతో మొత్తం 2 విమానాలు హైదరాబాద్ కు తరలించారు. ఇంకొక విమానం అయితే అక్కడ గాలిలో చక్కర్లు కొడతా ఉంది. సునీల్, జయరాజ్, ఇప్పుడు దాదాపు 9 కావస్తోంది. ఇప్పుడు ఆకాశం ఎలా ఉంది? ఇప్పుడైనా క్లియర్ అయిందా మంచు, లేదా అట్లానే ఉందా? సునీల్, ఈ రోజు ఉదయం నుంచి కూడా దట్టమైనటువంటి పొగమంచు ఉంది. చాలా చలి కూడా పెరిగినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా గన్నవరం విమానాశ్రయ పరిసర ప్రాంతాలన్నీ కూడా దట్టమైనటువంటి పొగమంచుతో దారి కూడా కలపడనటువంటి వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో 3 విమానాలు కూడా వేరు ప్రాంతాల నుంచి గన్నవరం విమానాశ్రయానికి వచ్చినటువంటి 3 విమానాలు పూర్తిగా అనుకూలంగా ఏమాత్రం లేకపోవడంతో 2 విమానాలు ఇప్పటికే మొత్తం హైదరాబాద్ కి మళ్లించారు. అదేవిధంగా ఇంకొక విమానం అయితే గాలిలో చక్కర్లు కొడతా ఉంది. కొద్దిసేపు చూసిన తర్వాత వాతావరణం ఇంకా అనుకూలించకపోతే ఆ విమానాలు కూడా దారి మళ్లించే అవకాశం ఉంది. సునీల్, ఓకే జయరాజ్.